హలో ఎవ్రీవన్, తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. మీరు కూడా మీ సొంత కథలతో పాటు మీ స్వరాన్ని కూడా యూట్యూబ్కి అందించాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ సొంత కథలతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ బంగారం సింగారం. కథ రాసిన వారు RC కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు BV సుకన్య. ఒక ఊర్లో ఓ రైతు ఉండేవాడు. అతడికి వరి పొలంతో పాటు కొన్ని పూల తోటలు కూడా ఉండేవి. ఓ రోజు రైతు భార్య కనకంబరాలు మూట కట్టి అతడి చేతికి ఇచ్చింది. పక్క ఊరిలో ప్రతి శనివారం జరిగే సంతలో వాటిని అమ్మాలని చెప్పింది. ఆ వచ్చిన డబ్బుతో బంగారానికన్నా సింగారమైనది కొనమని కోరింది. మిగిలిన డబ్బులను ఇంటికి తీసుకొని రమ్మంది. రైతు వెళ్ళి సంతలో కనకంబరాలను మంచి ధరకే అమ్మాడు. వచ్చిన డబ్బుతో బంగారానికన్నా సింగారమైనది కొనాలని సంత మొత్తం తిరిగాడు. అక్కడ ఉన్న అంగిడి వారందరినీ వివరించాడు. బంగారమే సింగారం, దానికన్నా గొప్ప సింగారం ఎక్కడ ఉంటుంది అని అక్కడి వారందరూ అతడిని ఎద్దేవా చేశారు. అతడికి ఏమి చేయాలో తెలియలేదు. లేక భార్య కోరిన కోరిక తీర్చలేకపోతున్నందుకు బాధేసింది. నేరుగా రాముల వారి గుడికి వెళ్ళాడు. వాడిన ముఖంతో గుడి మెట్ల మీద కూర్చున్నాడు. అక్కడ ఓ పండితుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. దిగులుగా ఉన్న రైతు ముఖాన్ని చూసిన పండితుడు ఎందుకలా ఉన్నావని ప్రశ్నించాడు. రైతు ఆ పండితుడితో బాధగా, నా భార్య ఒక తిక్కమాలోకం, అందుకే బంగారానికన్నా సింగారమైనది సంతలో కొనుక్కురమ్మని నన్ను కోరింది అని చెప్పాడు. అందుకు పండితుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ భార్యకు కాదు తిక్క, నీకు తిక్క. ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో గూఢార్థం దాగి ఉంది. అది ఏమిటంటే బంగారానికన్నా సింగారమైనది నుదుటిన బొట్టు. సంతలో ఆ బొట్టును కొనుక్కురమ్మని నిన్ను కోరింది. అది తీసుకువెళ్ళి ఆమెకు ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన రైతు, నిజమే, నుదుటిన బొట్టు ఎవరు పెట్టుకున్నా అందంగా కనిపిస్తారు. పెట్టుకున్న వారికి అందం, ఆరోగ్యం లభిస్తుంది. చూసిన వారికి ఆనందం కలుగుతుంది అని తెలుసుకున్నాడు. నేరుగా వెళ్ళి అంగట్లో తిలకం సీసా కొనుక్కొని ఇంటి దారి పట్టాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా బంగారం సింగారం కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.